ఓం శ్రీ గురుభ్యో నమః. మరి ఎవరి బ్రాహ్మణ స్వామి అంటే బొబ్బిలి దగ్గర కలువరాయి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు. ఒకనాడు ఆయన తన ఇష్టదైవం గణపతిని పూజిస్తూ ఉండగా వినాయక ప్రతిమలో నుంచి ఒక బాలుడు పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి అదృశ్యమైపోయాడు. ఆ తరువాత కొన్నాళ్ళక ఒక కుమారుడు పుట్టాడు బ్రాహ్మణుడికి. గణపతి వరప్రసాదంగా భావించి ఆ బాలుడికి గణపతి అని పేరు పెట్టాడు. గణపతికి 5-6 ఏళ్ళు వచ్చే వరకు మాటలు రాలేదు, పైగా మూర్ఛలు కూడా. తండ్రి సాహసించి ఒకనాడు ఒక ఇనుప ముక్కను కాల్చి కొడుకు నొసట మీద పెట్టాడు. ఆనాటితో సరి గణపతి మూర్ఛలాగిపోయాయి, మాటలు వచ్చాయి. మాటలు రావడమే కాదు, బాల్యం తీరకుండానే చదువుల సరస్వతి అయి కూర్చున్నాడు. ఏకసంధాగ్రాహి అనిపించుకున్నాడు. చదివింది ఎప్పటికీ మర్చిపోడు. శాస్త్రాలు వల్లెవేస్తున్నాడు, జ్యోతిష్యం చెప్పేస్తున్నాడు. సంస్కృతంలో అనర్గళంగా కవిత్వం చెప్తున్నాడు. 12వ ఏటనే పాండవ ధార్త రాష్ట్ర సంభవం, భృంగ సందేశం మొదలైన కావ్యాలు ఎన్నిటినో రచించాడు. 14 ఏళ్ళు నిండకుండానే ఛందో వ్యాకరణ కావ్యాలంకారేతిహాస పారంగతుడయ్యాడు. మహావక్త అనిపించుకున్నాడు. అష్టావధానం చేశాడు. ఆసుకవి సామ్రాట్గా విజృంభించాడు. తండ్రి దగ్గరే అనేక మంత్రాల ఉపదేశం పొందాడు. అనేక పుణ్యక్షేత్రాలలో, గంగా మొదలైన పవిత్ర నదీ తీరాల్లో, తరుల్లో, గిరుల్లో కఠినమైన నియమాలను పాటిస్తూ మంత్ర జపం చేశాడు. ఏ దేవిని ప్రార్థిస్తే ఆ దేవి ప్రత్యక్షమైంది. దివ్యానుభవాలు కలిగాయి. అష్టసిద్ధులు పొందాడు. వరమివ్వగలిగాడు, శపించనుగలిగాడు. తన 22వ ఏట నూనుగు మీసాల నూతన యవ్వనంతోనే గణపతి నవద్వీపానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విద్వత్సభలో పాల్గొన్నాడు. మహా ఉపాధ్యాయులందరినీ విస్మయపరిచే విధంగా ముగ్ధులను కావించి కావ్యకంఠ అనే బిరుదుని స్వీకరించాడు. తగిన బిరుదు. కావ్యాలను కంఠంలో దాచుకున్న పుంభావ సరస్వతి. ఆనాటి నుంచే గణపతి కావ్యకంఠ గణపతి మునీంద్రులుగా వ్యవహారంలోకి వచ్చారు. గణపతి మునీంద్రులు సంస్కృతోపాధ్యాయుడిగా వేలూరు కళాశాలలో పనిచేశారు. కానీ ఆ ఉద్యోగం ఎన్నాళ్ళలో చేయలేకపోయారు. రాజీనామా చేసి దేశాటనకు బయలుదేరారు. దేశాటన ముగిసిన తరువాత అరుణాచలం వచ్చి తపస్సు ప్రారంభించాడు. ఒకనాటి రాత్రి అరుణాచలేశ్వరుని రథోత్సవం జరుగుతూ ఉంది. రథం కొంత దూరం వచ్చి హఠాత్తుగా ఆగిపోయి కదలకుండా భీష్మించుకొని కూర్చుంది. ఎంతమంది లాగినా కదలదు, మెదలదు. అన్ని ఉపాయాలు వ్యర్థమైపోయాయి. అంగుళం కూడా జరగడం లేదు. తమ నివాసంలో నిద్రపోతున్న గణపతి మునీంద్రులకి కలలో దేవాలయ పూజారి కనపడి, మీరు వస్తే గాని అరుణాచలేశ్వరుడు కదలనంటున్నాడు అని చెప్పి మాయమయ్యాడు. మునీంద్రులకు మెలకు వచ్చింది. లేచాడు, జపం మొదలుపెట్టాడు. అంతలోనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని ఆకాశవాణి పలికిన పలుకులు స్పష్టంగా వినిపించాయి. వెంటనే బయలుదేరి రథం ఆగిపోయిన చోటుకు వెళ్ళారు. రథంలో ఉన్న ఉత్సవ విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. అంతే, రథం కదిలింది. ఆ తరువాత ఊరేగింపు నిర్విఘ్నంగా సాగిపోయింది. గణపతి మునీంద్రులకు దేవీ ప్రసన్న మహద్భాగ్యం కలిగింది. వారికి నిగమాగమ శాస్త్ర పురాణాలు కంఠస్థమై ఉన్నాయి. వినయశీలురైన శిష్యులు శతాధికంగా ఉన్నారు. అయినా ఏదో కొరత, అశాంతి. వారు ఆశించిన తపోఫలం లభించినట్టుగా లేదు. కొండ మీద బ్రాహ్మణ స్వామిని గురించి వినే ఉన్నారు. వారి దర్శనం చేసుకోవాలనే బుద్ధి పుట్టింది. వెళ్ళారు అక్కడికి. విరూపాక్ష గుహకి వెళ్ళారు. స్వామిని దర్శించారు. తన వ్యాకులతను బయటికి వ్యక్తం చేశారు. ఆ స్వామి ఏం చెప్పారో కావ్యకంఠ గణపతి మునీంద్రులు దాసోహం అంటూ ఆ స్వామి పాదపద్మాలకు ప్రణమిల్లారు. ఆ తరువాత తమ శిష్యగణ సమేతంగా ఆ బ్రాహ్మణ స్వామి భక్తులయ్యారు. ఎవరి బ్రాహ్మణ స్వామి? ఆది వ్యాధి భుజంగ దష్టులైన అశేష జనానీకం వారి దర్శన భాగ్యం చేతనే
పునీతులవుతున్నారు, శాంతిని పొందుతున్నారు. అయితే మరి ఎవరీ బ్రాహ్మణ స్వామి తెలుసుకుందాం.